హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని శ్రీలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు అయితే నేను ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాను. అదేంటే సేమియా పాయసం. సేమియా పాయసం అందరికి తెలిసిందే, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం సేమియాని వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనకు సేమియా అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనకి బాంబినో అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో పాలను యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు పాలు బాయిల్ అయిపోయాయి కాబట్టి మనము సేమియాని యాడ్ చేసేసుకుందాం. సేమియాని యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్కి మనకి సేమియా మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు మనకు సేమియా అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇందులో షుగర్ యాడ్ చేసేసుకుందాం. అందరూ చేసే పాయసమే, కానీ నేను ఎలా చేస్తానో చూసేయండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సేమియా అయితే మనకు రెడీ అయిపోతుంది కాబట్టి ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా కిస్మిస్ ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇవే యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా అయిపోయింది. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకొని తొందరగా తినేసేయచ్చు. నాకైతే షుగర్ అండ్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను కొద్దిగా ఇందులో షుగర్ ఎక్కువనే యాడ్ చేస్తాను. మీరు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పాయసం అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, గట్టి పడదు. నేను చెప్పిన దాంట్లో చేయండి, నేను ఎలా అయితే చెప్పానో అలా చేయండి. గట్టి కూడా కావద్దు, ఇట్లనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, నేనైతే తినేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.